కట్టలేనుడు అసలు అప్పెందుకు తీసుకున్నావురా? మర్యాదగా తీసుకున్న డబ్బులు ఇచ్చాయి, లేదంటే మీ ఇంటికి వచ్చి నీ పిల్లని ఎత్తుకెళ్ళిపోతా. మనిషిగా పుట్టిన తర్వాత సిగ్గు శరం మానం మర్యాద ఉండి తీరాలి. 2 రోజుల్లో డబ్బులు ఇవ్వలేదనుకో నీ ఇల్లే తగలబెట్టేస్తాను. డబ్బు ఇచ్చిన వాళ్ళందరూ ఫోర్స్ చేయడం వల్ల నా మైండ్లో ఆత్మహత్య చేసుకుందామని డిసైడ్ అయిపోయాను. ప్రియా నిద్రపోతున్నప్పుడు గ్యాస్ ఓపెన్ చేసి కుటుంబంతో చచ్చిపోదాం అనుకున్నాను. నో 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 అప్పుడే నా మైండ్లో ఒక క్రిమినల్ ప్లాన్ ఐడియా వచ్చింది. దాన్నే వర్కౌట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. అవును ప్రియా, మీ చిన్నాన్న కూతురు పెళ్ళి ఎప్పుడని చెప్పావు? ఎల్లుండేగా. ఏ చిట్టి కన్నా వెళ్ళను. నువ్వే కదా వెళ్ళొద్దని చెప్పావు. చెప్పాను, కానీ ఆలోచన చూస్తే తప్పు అనిపిస్తుంది ప్రియా. మనం కూడా ఇలా ఎంతకాలమని ఫ్యామిలీస్కి దూరంగా ఉండాలి? ఫ్యామిలీస్ కోసం మనం తగ్గించుకొని వెళ్ళడం తప్పేం లేదు. అందుకని నువ్వు ఆ పెళ్ళికి వెళ్ళొచ్చాయి. నిజంగానా? థ్యాంక్స్. అలాగే మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి 2 రోజులు ఉండరా, అప్పుడే వాళ్ళకున్న కోపం తగ్గుతుంది. ఓకే. మరి నువ్వు? నేనా? నాకు కొంచెం పనులు ఉన్నాయి, అయిపోయాయంటే నేను పెళ్ళికి వచ్చేస్తాను, లేదంటే నేరుగా మీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేస్తాను. ఇదే కారణంగా చూపించి మీ అమ్మ వాళ్ళందరితో కలిసిపోవచ్చు కదా. మా అమ్మ మనల్ని ఖచ్చితంగా ఆహ్వానిస్తుంది. ఆకాష్ మోహన్ చూసిన వెంటనే వాళ్ళకున్న కోపం అంతా ఎగిరిపోతుంది. అవును కదా ఆకాష్? రైటే కదా? ఇదిగో ఆకాష్, తీసుకో. థ్యాంక్ యూ. పెళ్ళవగానే నువ్వు మీ అమ్మగారి ఇంటికి వెళ్ళిపో. నా పని అవగానే నేను అక్కడికి వచ్చేస్తాను. Sure, ఓకే, okay. బాయ్ ఆకాష్. బాయ్. బాయ్ చెప్పు మా ఏడవకూడదు. డాడీకి. బాయ్ బాయ్. బాయ్. నేను అక్కడికి వచ్చి కలుస్తాను. బాయ్, టాటా, బాయ్. ఈ సమస్య నుండి గట్టెక్కాలనే నా మైండ్ నాకు పదే పదే చెప్తుంది. అప్పుడు నేను ఒక పెద్ద క్రిమినల్గా మారిపోయాను. ఏ గట్టిగా అరవకూడదు, ఏడవకూడదు, సరేనా? నువ్వు మంచమ్మాయవు కదా. నీ పేరేంటి? అలా ఏడవకూడదు, ఇదంతా ఒక గేమ్ అంతే. కాదు, మీరు అబద్ధం నేను నిజం చెప్తున్నాను. నేను మీ డాడీ ఫ్రెండ్స్. నేను నిన్ను ఇక్కడ తీసుకొచ్చేసాను కాబట్టి మీ డాడీ నిన్ను వెతుక్కుంటే ఇక్కడికి వచ్చేస్తారు, సరేనా? ఖచ్చితంగా మా డాడీనే గెలుస్తారు. అయితే అది కూడా చూద్దాంలే. ఇప్పుడు చెప్పు, నీ పేరేంటి? రోషిని. నైస్ నేమ్. రోషినికి చాక్లెట్స్ అంటే ఇష్టమా, బిస్కెట్స్ అంటే ఇష్టమా? ఈ
చాక్లెట్ అంటే నాకు చాలా ఇష్టం. మీ డాడీ వచ్చేంత వరకు నువ్వు ఏడవకుండా ఉన్నావంటే నేను నీకు ఇంకా ఇటువంటి చాక్లెట్స్ ఎన్నో కొనిస్తాను. అయితే ఐస్ క్రీమ్ కూడా కొనిస్తారా? ఐస్ క్రీమ్ కూడా కొనిస్తాను. అలా అయితే ఓకే. సరే తిను. హలో మీ అమ్మాయి ఇప్పుడు నా దగ్గరే ఉంది. సార్ నా కూతురు మీరేం చేయకండి సార్, ప్లీజ్. మీకేం కావాలో అడగండి సార్, నేను ఏర్పాటు చేస్తాను. నాకిప్పుడు 50 లక్షలు కావాలి. ఓకే సార్, ఓకే. నాకు ఒక్కరోజు టైం ఇవ్వండి సార్, ఏర్పాటు చేస్తాను. సరే ఓకే, కానీ పోలీసులకు చెప్పకూడదు. పోలీసులకు చెప్తే నీ కూతుర్ని ప్రాణాలతో లేదు చూడలేవు. లేదు సార్, ఖచ్చితంగా పోలీసులకు చెప్పను. సరే ఓకే, టైము ప్లేసు రేపు ఫోన్ చేసి చెప్తాను. నువ్వు రెడీగా ఉండు. అలాగే సార్, అలాగే. త్వరగా త్వరగా ఆకలిస్తుంది. నూడిల్స్ రెడీ. చూసుకొని తిను, వేడిగా ఉంది. ఓకేనా? బాగుందా? సూపర్ గా ఉంది. తిను తిను. స్టోన్ పేపర్ సీజర్. స్టోన్ పేపర్ పేపర్ సీజర్. సీజర్. స్టోన్ పేపర్ సీజర్. యే! Hey. నేనే విన్నర్, నేనే గెలిచాను. సరే మళ్ళీ ఆడదాంరా. స్టోన్ పేపర్ సీజర్. ఇక్కడే ఉండి వస్తాను. అంకుల్, మా డాడీ వచ్చేసారా? ఇప్పుడు ఎందుకు నన్ను కట్టేస్తున్నారు అంకుల్? గేమ్ గేమ్. గేమ్ అంటే ఆడవుతాను. ప్రియా, ఆకాష్ని తీసుకెళ్లి చో పడుకోబెట్టండి. చో 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 చో. లేదు లేదు, ఏడవకు నాన్న, నేనున్నాను కదా.